హాయ్ అండి. ఈరోజు మనకి బ్లౌజ్‌లో 3 డాట్స్ వేసుకుంటాం కదా! ఆ 3 డాట్స్ ప్లస్ సైజ్ వాళ్ళకి ఎలా వేసుకోవాలంటే 30 ప్లస్ సైజ్ వాళ్ళకి ఎలా వేసుకోవాలనే చెప్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి 34 సైజ్ బ్లౌజు. దీనికొచ్చేసి ఇప్పుడు మెయిన్ డాట్ ఎలా వేసుకోవాలనే చెప్తాను. దీనికి ఇలాగా మనకి క్రాస్ పీస్ ఉంది కదా! బ్లౌజ్ పీస్ ఫ్రంట్ పార్ట్ ఇది. ఇప్పుడు మనకి దీనికి ఇలా సెంటర్‌కి ఇలా స్ట్రెయిట్‌గా మార్క్ చేసుకున్నట్టు ఇలా చూడండి తిప్పుతున్నాను కదా! ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్‌కి హాఫ్‌గా వచ్చేలాగా సెంటర్‌కి. ఇప్పుడు రెండో సైడ్‌ని కూడా మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు 3 కూడా మొత్తం కూడా ఒక 3 ఫోల్డ్స్‌లో ఉండిపోవాలనమాట. ఇలా కరెక్ట్‌గా వచ్చిన తర్వాత మనకి స్ట్రెయిట్‌గా చూసుకుంటే షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడొచ్చేసి మనకి డాట్ ఏరియా క్లియర్‌గా ఉంటుంది. కొంచెం హెచ్చు తగ్గులున్నా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. చెస్ట్ ఏరియాని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒకలా వస్తుంది. కానీ ఇక్కడనేది మాత్రమే మనం మెయిన్ డాట్ తీసుకోవాలి. ప్లస్ సైజ్ వాళ్ళకి 1 ఇంచ్ ఉండాలండి. మాక్సిమం 1 ఇంచ్ ఉండాలి. కొంతమందికి 1.5 కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు పైకొచ్చేసరికి 2:30కి కొంచెం కిందకి 2:15కి 2:30 గాని ఉండొచ్చు. ఇలా స్ట్రెయిట్‌గానే తీసుకోవచ్చు. బాగా హెవీ బర్స్ట్ ఉన్న వాళ్ళకైతే అంటే ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇలా క్రాస్‌గా తీసుకోండి. దీనివల్ల ఏంటంటే చెస్ట్ అనేది ఇబ్బందిగా ఉండదనమాట. ఇప్పుడు సెకండ్ డాట్ చెప్తాను. సెకండ్ డాట్‌కి ఇలా సెంటర్‌కే మార్క్ చేసుకొని నేనైతే నార్మల్‌గా హ్యాండ్ కొలత చూపిస్తున్నాను వేలుతో. ఇదేంటంటే 2:15 సరిపోతుంది. 2:15, 2:30. 2:30 కూడా పెట్టుకోకూడదు. 2:15 చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ మెజర్‌మెంట్స్ ఇలా బాగా ఫిక్స్‌గా ఉంటే బావుంటుందనమాట. ఇలా స్ట్రెయిట్‌గా మనకి యాంగిల్ అనేది రావాలి. 90 డిగ్రీస్ యాంగిల్ రావాలి. ఈ క్రాస్ దగ్గర నుంచి పైకి గీసుకుంటే థర్డ్ డాట్ కూడా వచ్చేస్తుంది. మనకు చూడండి ఇలా మనం మార్క్ చేసుకున్న వెంటనే మనకి థర్డ్ డాట్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ ఒక 1 ఇంచ్ పైకి ఉంచుకొని డాట్ అనేది గీసుకోవాలి. స్టిచ్ చేసేస్తున్నాను. తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనకి పైన 2 డాట్స్ కూడా ఒక పావు ఇంచ్ గ్యాప్‌తో వేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇలా మెయిన్ డాట్ గాని, ఈ 2 కానీ ఇలా పట్టుకుంటే థర్డ్ డాట్ ఈజీగా వచ్చేయాలి. అలా వచ్చినప్పుడు మీకు పర్ఫెక్ట్ డాట్స్ అనేవి వచ్చినట్లు. కప్ సైజ్ చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి చక్కగా చెస్ట్ అనేది కూర్చుంటుందనమాట. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.